సిఎస్కే ప్లేయర్స్ అయిన అమన్ ఖాన్, డివాల్ బ్రేవీ సెంచరీస్ కొట్టేశారు. సర్ఫరాజ్ ఖాన్ అయితే రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీస్ కొట్టేశాడు. అండ్ రీసెంట్ గా శివం దూబే న్యూజిలాండ్ T20 మ్యాచ్ లో థర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీస్ కొట్టేశాడు. సో ఈ వీడియోలో మనం చూద్దాం సిఎస్కే ప్లేయర్స్ యొక్క రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. S20 ఫైనల్ మ్యాచ్ లో డివాల్ బ్రేవిస్ మిగతా ప్లేయర్స్ అందరూ ఫెయిల్ అయినప్పటికీ తను మాత్రం ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. బ్రేవిస్ ఈ మ్యాచ్ లో 56 బాల్స్ లో 101 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 180 గా ఉంది. ఇందులో 8 4 ఉంటే ఏకంగా 8 6 ఉన్నాయి. 7 అంటే తల ఫర్ రీజన్. మిగతా ఏ ప్లేయర్ కూడా 30+ రన్స్ స్కోర్ చేయలేకపోయారు. దీంతో క్యాపిటల్ టీమ్ 20 ఓవర్స్ లో 158 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. నెక్స్ట్ సన్ రైజ్ టీమ్ టార్గెట్ ని చేజ్ చేసింది. సో క్యాపిటల్ టీమ్ ఓడిపోయినప్పటికీ డివాల్ బ్రేవిస్ కి ప్లేయర్ తో మ్యాచ్ అవార్డు ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతుంది బ్రేవిస్ ఆడిన ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అని. సిఎస్కే ప్లేయర్ అయిన సర్ఫరాజ్ ఖాన్ ప్రతి ఫార్మాట్ లో పరుగుల భరత పారిస్తున్నాడు. సర్ఫరాజ్ ఓడిఐ ఫార్మాట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ కొట్టాడు. T20 ఫార్మాట్ అయిన సయ్యద్ ముస్కాల్ ట్రోఫీలో సెంచరీ కొట్టాడు. అండ్ రీసెంట్ గా టెస్ట్ ఫార్మాట్ అయిన రంజీ ట్రోఫీలో డబుల్ సెంచరీ కొట్టాడు. ఇంతకు ముందు వరకు తన టెస్ట్ లో స్పెషలిస్ట్ గా ఉన్నాడు. బట్ ఇప్పుడు తను వైట్ బాల్ మీద వర్క్ చేస్తున్న టీమిండియాకి వైట్ బాల్ లో కూడా ఆడాలి అనుకుంటున్నాను చెప్తున్నాడు. సర్ఫరాజ్ హైదరాబాద్ కి అగైన్స్ గా జరిగిన మ్యాచ్ లో 218 బాల్స్ లో 227 రన్స్ కొట్టేశాడు. ఇందులో 19 4 ఉంటే ఏకంగా 9 6 ఉన్నాయి. ఇది తన 5వ డబుల్ సెంచరీ. అండ్ తన సిరాజ్ బౌలింగ్ లో 39 బాల్స్ లో 45 రన్స్ కొట్టేశాడు. సిఎస్కే ప్లేయర్ అయిన అమన్ ఖాన్ రాజస్థాన్ కి అగైన్స్ జరిగిన మ్యాచ్ లో 87 బాల్స్ లో 118 రన్స్ కొట్టేశాడు. ఇందులో 9 4 ఉంటే ఏకంగా 10 6 ఉన్నాయి. అండ్ తన 76 బాల్స్ లోనే సెంచరీస్ కొట్టేశాడు. రంజీ ట్రోఫీలో అమన్ ఖాన్ ఎక్కువ సిక్స్ కొట్టిన ప్లేయర్ గా ఉన్నాడు. అండ్ ఈ ప్లేయర్ ని సిఎస్కే టీం 40 lakhs కి తీసుకుంది. తను బ్యాటింగ్ తో పాటు ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 మ్యాచ్ లో ఇండియా టీం 80 రన్స్ కి 5 వికెట్స్ కోల్పోయింది. ఇలాంటి టైంలో బ్యాటింగ్ వచ్చిన శివం దుబే ఫస్ట్ బాల్ 100 6 కొట్టాడు. ఈ మ్యాచ్ లో తను థర్డ్ ఫాస్టెస్ట్ ఆఫ్ ది కొట్టేశాడు. ఫస్ట్ ప్లేస్ లో యువరాజ్ సింగ్ ఉన్నాడు. అండ్ సెకండ్ ప్లేస్ లో అభిషేక్ శర్మ ఉన్నాడు. తను ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 23 బాల్స్ లో 65 రన్స్ కొట్టేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ 282 గా ఉంది. ఇందులో 3 4 ఉంటే ఏకంగా 8 6 ఉన్నాయి. 8 అంటే తెలుసు కదా. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన వాళ్ళు కానీ గంట కొట్టండి. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు? ఒకటి అమ్మ బంటే వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే.